నమస్కారం రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అక్షరవనానికి 100 ఏళ్ల వసంతం. విశాఖ తీరంలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల వైభవం. అంబర్పేటలో అగ్ని ప్రళయం. రెనాల్ట్ మహీంద్రా సర్వీసింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ మహిళలకు కొండంత భరోసా. దేశంలోనే తొలిసారిగా స్పందన వ్యవస్థ ప్రారంభం. హింసకు ముందు నిశ్శబ్దం. బాబీ క్యాప్షన్తో సోషల్ మీడియాలో మెగా 158 ప్రకంపనలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర విద్యా మకుటం తెలుగు జాతి గర్వించదగ్గ విద్యా సంస్థ ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ఏయూ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ తీరంలో శతాబ్ది ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశ ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు దిగ్గజాలంతా ఒకే వేదికపైకి వచ్చి ఏయూ ఘనతను కొనియాడారు. విద్యార్థుల కేరింతలు, వక్తల ప్రసంగాలతో ముగింపు వేడుకలు ఎలా సాగాయో చూద్దాం. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం పండగ వాతావరణాన్ని తలపించింది. శతాబ్ది ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. 100 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో మహానుభావులను, శాస్త్రవేత్తలను, రాజకీయ ధురంధరులను దేశానికి అందించిన ఘనత ఈ విశ్వవిద్యాలయానిది. వేదికపై మాట్లాడిన వక్తలు ఏయూ గతాన్ని గుర్తు చేస్తూనే భవిష్యత్తులో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను ఎలా అందుకోవాలో దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ ప్రసంగాలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాల ప్రదానం. 1926లో ప్రారంభమైన ఏయూ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై హర్షం. రాబోయే కాలంలో ఏయూను నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దామని ప్రభుత్వం హామీ. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 100 ఏళ్ల వేడుకలు ముగిసినా ఏయూ అందించే అక్షర వెలుగులు నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయని అతిథులు ఆకాంక్షించారు. విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ఏయూ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. Now gives me great pleasure to welcome the Honorable Minister for HRD, IT, Electronics and Communication, Real-Time Governance, Government of Andhra Pradesh, Sri Nara Lokesh Garu, to deliver his speech. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మాడటం చాలా కష్టమైన పని. టుడే మార్క్స్ అ ప్రౌడ్ అండ్ హిస్టారికల్ మూమెంట్. We are here to celebrate the 100 glorious years of Andhra University, a great institution of learning. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, అలాంటి వాళ్ళకి ఒక ఎమోషన్. It lives in the hearts of generations. It is my privilege to extend a warm welcome to our Honorable Vice President of India, C.P. Radhakrishnan Garu. Sir, your life of service, integrity continue to inspire next generation leaders. I also extend a heartfelt welcome to the Honorable Governor of Andhra Pradesh and our beloved Chancellor, Sri S. Abdul Nazir Garu. Sir, your guidance to me personally means a lot. Your support has really enabled us to transform our state universities. And I'm equally privileged to have with us a legend who lives in the hearts of millions, Sri Sachin Tendulkar ji, a symbol of discipline, dedication and excellence. From the first time I've met you to meeting you again today here,
Your support to Andhra Pradesh and your motivation to lead from the front means a lot to me personally, sir. And there is another legend amongst us, that is none other than our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, whose vision continues to inspire next generation leaders like me and to the youngsters sitting in front of us. And your strength is our foundation for the future of education. And I've always been told to treat people the way you want to be treated, especially when they are in trouble. One person who has stood always by me during my lowest time to my highest time, Shri M. Venkaiah Naidu Garu, your support personally means a lot to me, sir. And Honorable Governor of Odisha, Shri Haribabu Garu, and I also extend my warm greetings. నాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్లో చదివిన వాడిని, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. పక్కనే విశాఖ బీచ్ రోడ్, అద్భుతమైన ఫ్యాకల్టీ. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జోషే ఈరోజు అదిరిపోతాం జరుగుతుంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పని చేయాలి. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర మనందరం కలిసిగట్టిగా సృష్టించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు once said, cultivation of minds should be the ultimate aim of human excellence. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది పోరాటం ఉంది, ఎంతో మంది కష్టం ఉంది. సిఆర్ రెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్గా ఒక క్లియర్ డైరెక్షన్ ఆయన మనకు అందిస్తాం జరిగింది. దాని తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేస్తాం జరిగింది. ఆయన విజన్, ఆయన స్పీడ్, ఆయన కమిట్మెంట్గా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఎంతోమంది దాతలు ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి కోసం సహకరిస్తాం జరిగింది. హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక రెనాల్ట్ సర్వీసింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటు సిబ్బంది ఇటు స్థానికులు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకుని వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు రంగంలో దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు. అంబర్పేటలోని రెనాల్ట్ సర్వీసింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు సెంటర్ అంతా వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే 4 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సర్వీసింగ్ సెంటర్లోని భారీ మొత్తంలో యాక్సెసరీస్ కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో సెంటర్ వెనుక భాగంలో ఉన్న ఇళ్లలోని వారిని పోలీసులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అడిషనల్ డీసీపీ నరసయ్య స్పష్టం చేశారు. వేసవి తాపం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ తమ షాపులు, ఇళ్లలోని ఎలక్ట్రికల్ వైరింగ్ ను తరచూ తనిఖీ చేసుకోవాలని డీసీపీ సూచించారు. ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, లోపల పేరుకుపోయిన పొగను క్లియర్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వహించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. उधर से लियो पीछे से और दिख रहा है यहाँ खाली यहाँ दिख रहा पीछे पूरे इधर आए दो जवान देखे भी हैं आए थे भाई आके गाड़ी निकालने
దీంట్లో మన రెనాల్డ్ అండ్ మహీంద్రా ఏదైతే సర్వీస్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా అంబర్పేట ఇన్స్పెక్టర్, ఏసీపీ, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ ఇమ్మీడియట్గా ఫైర్ బ్రిగేడ్స్ అలర్ట్ చేయమంది. ఇమ్మీడియట్గా ఆల్ ఫైర్ బ్రిగేడ్స్ అన్ని వచ్చాయి. మంటలన్నింటినీ అదుపు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి క్యాజువాలిటీ లేదు. సో ఈ రెండు కూడా మహీంద్రా రెనాల్డ్కు సంబంధించిన స్పేర్ స్పాట్స్ ఉండే స్టోర్ రూమ్ అన్నట్టు, అందులో మంటలు వచ్చాయి కాబట్టి ఇమ్మీడియట్గా పక్కన వర్కర్స్ అందరినీ పక్కకు తీయడం జరిగింది. ఇమ్మీడియట్ రెస్పాన్స్ తోటి మంటలు అదుపు చేయడం జరిగింది. ఎలాంటి క్యాజువాలిటీ కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు అదంతా మనం ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేస్తారు. అది ఓన్లీ స్టోర్ రూమ్, క్లీన్ చేయడానికి ఏం లేదు. అన్ని వస్తువులు ఉంటాయి అందులో, ప్లాస్టిక్ కవర్స్, ఫుడ్ రెస్ట్, స్పేర్ పార్ట్స్, వెహికల్ సంబంధించి అన్నీ ఉంటాయి. అవి కాలినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం ఉంది. ఇంకా డీటెయిల్గా దర్యాప్తు చేసినాక ఇంకేమైనా ఉంటే చెప్తాం. ఇట్స్ ఏ ప్యూర్లీ యాక్సిడెంటల్ ఫైర్ అనుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా పిలిచాం. షార్ట్ సర్క్యూట్ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అది కూడా ఆ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తాం. ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చాయి? ఇప్పుడు ఒక 6 ఫైర్ ఇంజన్స్ వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది. దెన్ డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. అన్ని వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా మనకు వాటర్ ఇమీడియట్ సప్లై చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్, ఏసీపీ గారు, అడిషనల్ ఏసీపీ, నేను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఓన్లీ ప్యూర్లీ ఆస్తి నష్టం జరిగింది. స్టోర్ రూమ్ వాచ్ అంటే అది వస్తువులు పెడతారు అందులో. అది మనం ఇప్పుడు చెప్పలేము. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కాల్ ఫర్ చేసాం, వాళ్ళు చూస్తారు. షార్ట్ సర్క్యూటా లేకుంటే ఏ కారణం అనేది కరెక్ట్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద దర్యాప్తు జరుగుతుంది. వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో ఈ రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొక్కజొన్న కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అండగా ఉంటారని ఆశించిన పాలకుడే సమస్యలు విన్నవించిన రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ సమక్షంలోనే ఎమ్మెల్యే రైతులను బెదిరించారన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది? వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ్తో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నెక్కొండ మార్కెట్లో మక్కల కొనుగోళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో రైతులు తమ బాధలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మక్కల కొనుగోలు జాప్యం జరుగుతుంది, తూకాల్లో తేడాలు వస్తున్నాయని, తేమ శాతం పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న రైతులపై ఎమ్మెల్యే మాధవరెడ్డి ఒక్కసారిగా మండిపడ్డారు. సహనంతో వినాల్సింది పోయి రైతులపై విరుచుకుపడ్డారు. కలెక్టర్ పక్కనే ఉన్నారన్న సోయి కూడా లేకుండా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెబితే పరిష్కరించాల్సింది పోయి ఎదురు బెదిరింపులకు దిగడమేంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన రైతుల పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారి ఎదుటే ప్రజాప్రతినిధి ఈ విధంగా ప్రవర్తించడం వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అకాల వర్షాలు, గిట్టుబాటు ధర లేక ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఎమ్మెల్యే తీరు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఎమ్మెల్యే ప్రవర్తనకు నిరసనగా మార్కెట్ యార్డులో రైతులు నిరసన తెలిపే అవకాశం ఉంది. రైతన్నల సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులే వారిని బెదిరింపులకు గురిచేస్తే ఇక రైతు ఎవరికి చెప్పుకోవాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని, తక్షణమే కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షం వస్తట్లే సార్, వర్షం వస్తట్లే సార్, చెప్పండి సార్. బస్తాలు మేము ఇచ్చే కాడికి ఇచ్చినాం. ఇప్పుడు బస్తాలు లేవు. బస్తాలు మీరు కొనుక్కోవాలి. సరే సార్. ఆ బస్తాలు ఆ డబ్బులు మేము 2 కల్పిస్తాం. సరే సార్. ఇప్పుడు ఒకవేళ మన బస్తాలు ఇచ్చిన కాడికి క్లోజ్ అయిపోయింది. సరే సార్. ఇప్పుడు బయట దొరుకుతలేవు. ఇప్పుడు మనకి ఎక్కువ డిమాండ్ అయిపోయి ఇక్కడ మార్కెట్ లో దొరుకుతలేవు. నువ్వు దొరికితే తీసుకురా. నీకు దొరకకపోతే ఆగు, మేము ఇస్తాం. విను, దొరకకపోతే ఆగు, మేము ఇస్తాం. నీ మొత్తం కొంటాం. కాకపోతే 2 రోజులు లేట్ అవుతాయి. ఇక్కడ మాత్రం 2 రోజుల్లో ఈ మార్కెట్ లో నెక్కొండ మార్కెట్ యార్డ్లో ఉన్నాయి, అమీన్పేటలో ఉన్నాయి. 2 కూడా 2 రోజుల్లో మొత్తం ఖాళీ. हमारे वाले लेगा सर 26 తీసుకుంటున్నాం. 26 తీసుకుంటున్నాం. అవి 26 క్వింటల్ తీసుకుంటున్నాను. స్టేట్ మొత్తం తీసుకుంటున్నాం. మిగిలిన పంట కూడా 1 ఎకరము, 1/2 ఎకరం రాయమని చెప్పారు. అది ఇస్తాం సార్ చెప్పిన. ఇప్పుడు కాదు 10 రోజుల కింద ఇక్కడ కాటన్ చెప్పిన. అది ఉపయోగపడి పెట్టుకో. ఆ స్టేట్ పాలసీ కాబట్టి మనం ఒకటి 1 by 1 టోకెన్ కూడా ఇచ్చి బస్సులు
ఇప్పటి నుంచి అదే మాట సీరియల్ ప్రకారం ఒకరి ముందు ఆగండి ఒకరి ముందు ఒక రోజు ఎవరైతే వచ్చినా దీని తర్వాత వచ్చి నిబంధనలు అనేవి మనిషికి సాయం చేయడానికి ఉండాలి, కానీ మనిషి ప్రాణం మీద తెచ్చేలా ఉండకూడదు. ఒడిశాలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు చెల్లుతోంది. చనిపోయిన సోదరి అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్తే ఆమెనే స్వయంగా తీసుకురామని బ్యాంక్ అధికారులు వేధించారు. ఆ అమాయకుడు ఎన్నిసార్లు బతిమాలినా వినకపోవడంతో నిరాశతో అతను తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని షాకు గురి చేస్తోంది. ఒడిశాలో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. తన సోదరి బ్యాంక్ ఖాతాలో ఉన్న కేవలం 20,000 రూపాయల కోసం ఒక అన్న పడ్డ ఆవేదన వర్ణనాతీతం. ఆ సోదరి చనిపోయిందని, తాను ఆమె వారసుందని ఎన్ని ఆధారాలు చూపినా బ్యాంక్ అధికారులు కనికరించలేదు. ఆమె వస్తేనే డబ్బులు ఇస్తాం, లేదంటే లేదని మొండికేసి ఆ అమాయకుడిని మానసిక క్షోభకు గురిచేశారు. తీవ్ర నిరాశకు లోనైన ఆ వ్యక్తి చివరకు సమాధిని తవ్వి కుళ్ళిపోయిన తన సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని నేరుగా బ్యాంకు చేరుకున్నాడు. చూడండి, నా సోదరి చనిపోయింది అనడానికి ఇదే సాక్ష్యం అంటూ బ్యాంక్ ఆవరణలో అస్థిపంజరాన్ని ఉంచడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నిర్తికాంతపోయారు. మృతదేహం వస్తేనే తప్ప నమ్మని ఈ కఠిన వ్యవస్థపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన వ్యక్తిని తీసుకురామనే స్థితిలో మన బ్యాంకింగ్ వ్యవస్థ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు సరళతరం చేయాలని, మానవత్వం లేని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైద్యం అంటే ప్రాణాలు పోయడం, వైద్యం అంటే దైవ సమానులు. కానీ మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఒక ఘటన చూస్తుంటే మానవత్వం పూర్తిగా మరణించిందా అన్న అనుమానం కలుగుతోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్తను ఆసుపత్రికి చేరిస్తే ఆ ప్రాణాన్ని కాపాడాల్సిన చేతులే ఆ మహిళతో అమానుషంగా ప్రవర్తించాయి. భర్తకు ట్రీట్మెంట్ చేయాలంటే అంబులెన్స్ కడగాల్సిందేనని ఆసుపత్రి సిబ్బంది హుకుం జారీ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్ర మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో అతని భార్య చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది. నిమిషం గడుస్తున్న కొద్దీ భర్త పరిస్థితి విషమిస్తోంది. వెంటనే వైద్యం అందించాలని ఆమె సిబ్బందిని వేడుకుంది. కానీ అక్కడున్న సిబ్బందికి మాత్రం ఆమె ఆవేదన వినిపించలేదు. ముందు ఈ అంబులెన్స్ కడుగు, ఆ తర్వాతే నీ భర్తకు ట్రీట్మెంట్ చేస్తామంటూ నిస్సిగ్గుగా కండిషన్ పెట్టారు. వేరే దారి లేక కళ్ల ముందే కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి తట్టుకోలేక ఆ మహిళ అంబులెన్స్ ను శుభ్రం చేయాల్సి వచ్చింది. ఒక చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ మరో చేత్తో అంబులెన్స్ ను కడుగుతున్న ఆ దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మారవు. వైద్యం కోసం వచ్చిన వారిని ఆదుకోవాల్సింది పోయి వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి నీచానికి దిగజారడం వ్యవస్థకే సిగ్గుచేటు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. धुलवा रहा है ना, हैं मैं कुछ भी करूं यार, गाड़ी धुलवा रहा है ना वो ड्राइवर। क्यों धुल रहा है भाई गाड़ी? कौन बोला है? मरीज को लेके आए थे इस गाड़ी में, तो क्यों धो रहे हो गाड़ी? कौन बोला है? अच्छा, यही भैया बोले हैं आपसे? जिला हॉस्पिटल कटनी। తెలంగాణలో తాగునీటి ఎద్దడి ఇప్పుడు సామాన్యునే కాదు, ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని కూడా తాకింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం అధినేత కేసీఆర్ హైదరాబాద్ చేరుకుంటున్న తరుణంలో ఆయన నివాసంలో నీటి కొరత ఏర్పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా కేసీఆర్ నివాసానికి వాటర్ ట్యాంకర్లు తెప్పించాల్సిన పరిస్థితి రావడంతో స్థానికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్లోని తన నివాసానికి వస్తున్నారు. అయితే ఆయన రాకముందే నివాసంలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో సిబ్బంది హుటాహుట్న వాటర్ ట్యాంకర్లను తెప్పించారు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నీటి సమస్య లేని ఈ ప్రాంతంలో ఇప్పుడు మాజీ సీఎం ఇంటికే ట్యాంకర్లు రావడం దేనికి సంకేతం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లిచ్చామని చెప్పుకుని తెలంగాణలో ఇప్పుడు మళ్లీ ట్యాంకర్ల రాజ్యం మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే తాగునీటి వ్యవస్థ చిన్నాభిన్నమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ నివాసానికి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమంటూ స్థానికులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.
ఏప్రిల్ మాసం అంటేనే భానుడి భగభగలం 40 డిగ్రీల ఎండలతో జనం అల్లాడిపోవాలి. కానీ భాగ్యనగరంలో సీన్ రివర్స్ అయింది. బయట అడుగు పెడితే చెమటలు పట్టాల్సింది పోయి చలికి వణికిపోయే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కురుస్తున్న మంచును చూస్తుంటే ఇది మన హైదరాబాద్లో లేదే, స్విట్జర్లాండ్లో ఉందే అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎండలు మాయమై ఎందుకు ఈ వింత వాతావరణం చోటు చేసుకుంది? సాధారణంగా ఏప్రిల్ చివరిలో హైదరాబాద్లో ఎండలు పీక్ స్టేజ్లో ఉంటాయి. మధ్యాహ్నం పూట రోడ్లపైకి రావాలంటేనే జనం భయపడిపోతారు. కానీ ఈ ఏడాది వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు గాలిలో తేమ పెరగడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిసరాల్లో తెల్లవారుజామున మరియు రాత్రి వేళలో మంచు దట్టంగా కురుస్తోంది. వాహనదారులు రోడ్డుపై ప్రయాణించాలంటే లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ మాసంలో ఇలాంటి వాతావరణం తాము ఎప్పుడు చూడలేదని నగరవాసులు చెప్తున్నారు. మేము ఎండల్లో కాలిపోవాలి, కానీ ఇక్కడ చలికి గడ్డకట్టుపోతున్నామంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఎండల దాటి నుంచి ఉపశమనం లభించినందుకు నగరవాసులు ఆనందిస్తున్నప్పటికీ ఈ వింత మార్పులు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అబ్బాబా మామూలుగా లేదు సీను. ఇది హైదరాబాదా లేక హిమాలయాలా? మీరు చూస్తుంది నిజంగా హైదరాబాద్ ఓఆర్ఆరే. ముచ్చింతల దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు పై ఒక్కసారిగా ఆకాశం నుంచి గోళీకాయల సైజులో ఐసు పడిపోయింది. రోడ్డు మొత్తం తెల్లగా మారిపోయింది. చూసిన వాళ్ళంతా షాకు. సాధారణంగా వర్షం పడుతుంది కానీ ఇలా గోళీకాయ సైజులో ఉన్న ఐసు పట్టడం చాలా అరుదు. దాదాపు 100 అడుగుల మేర అడుగు ఎత్తులో ఐసు గడ్డలతో రోడ్డంతా కప్పేసింది. కానీ అసలు మామూలుగా లేదనమాట. పిల్లలు పెద్దలు ఎవ్వరు ఆగలేదు. రోడ్డుపైనే ఐస్ తీసుకొని ఒకరిపై ఒకరు విసురుకుంటే ఎంజాయ్ చేశారు. కొంతమంది అయితే వీడియోలు తీస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఫుల్ సందడి చేశారనమాట. కానీ ఈ ఎంజాయ్ మధ్యలో ట్రాఫిక్ మాత్రం పూర్తిగా ఆగిపోయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఓఆర్ఆర్ మీద అయితే జామ్ ఏర్పడింది, ట్రాఫిక్ జామ్. ఇలాంటి సీన్ హైదరాబాద్ లో చూడటం చాలా అరుదు. అసలు ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంధన సంక్షోభం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. సామాన్యులే కాదు, వెన్నెముక లాంటి రైతన్న సైతం డీజిల్ కోసం రోడ్లపైకి వచ్చి కన్నీరు పెడుతున్న పరిస్థితి నెలకొంది. సాగుకు అవసరమైన డీజిల్ దొరక్క తన శ్రమంతా వృధా అయిపోతుందన్న ఆందోళనతో ఒక ఆక్వా రైతు పెట్రోల్ బంక్ వద్ద చేసిన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన బాధను వినాలని, తనకు డీజిల్ ఇప్పించాలని కోరుతూ ఏకంగా పోలీసులు కాళ్లు మొక్కిన వైనం అందరినీ కలిసివేస్తోంది. ఏపీలో డీజిల్ కొరత రైతుల పాలిట శాపంగా మారింది. ఆక్వా సాగులో నీటి మోటార్లు తిరగాలన్నా, చెరువులకు మేత అందించాలన్నా డీజిల్ అత్యవసరం. అయితే గత కొద్ది రోజులుగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ క్రమంలోనే ఓ పెట్రోల్ బంక్ వద్దకు డీజిల్ కోసం వెళ్లిన ఆక్వా రైతుకు చేదు అనుభవం ఎదురైంది. గంటల తరబడి వేచి చూసినా డీజిల్ ఇవ్వకపోవడంతో అతను ఆందోళన దిగాడు. బంకు వద్ద రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులను చూసి ఆ రైతు తన ఆవేదనను ఆపుకోలేకపోయాడు. అయ్యా, మా చెరువులు ఎండిపోతున్నాయి, డీజిల్ లేకపోతే మేము కోలుకోలేం, దయచేసి ఇప్పించండి అంటూ అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నాడు. ఒక అన్నదాత ఇంతలా ధీనంగా ప్రాధాయపడడం చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. అన్నం పెట్టే రైతు తన అవసరం కోసం పోలీసుల కాళ్లు ముఖ్య పరిస్థితి రావడం వ్యవస్థకే సిగ్గుచేయటం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత సెగలు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కూడా వదలడం లేదు. సామాన్యుల బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడడం ఒక ఎత్తైతే అత్యవసర సేవల నుంచి 108 అంబులెన్స్లు కూడా డీజిల్ దొరకని దుస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద చోటు చేసుకుని ఈ దారుణ ఘటనపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీజిల్ లేక అంబులెన్స్ నిలిచిపోతే రోగుల ప్రాణాలకు బాధ్యులు ఎవరనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్ పరిధిలో ఇంధన కొరత వికృత రూపం దాల్చింది. స్థానిక ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద ఓ 108 అంబులెన్స్ డ్రైవర్ పడుతున్న ఆవేదన చూస్తుంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థమవుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాల్సిన అంబులెన్స్ కు డీజిల్ పోయడానికి బంకు యాజమాన్యం నిరాకరించింది. అంబులెన్స్ డ్రైవర్ గంగారాజ్ తెలిపిన వివరాల ప్రకారం నిన్నటి నుంచి సుమారు 4 సార్లు బంక్ చుట్టూ తిరిగినా స్టాక్ లేదని సమాధానం ఎదురైంది. అత్యవసర వాహనం అని చెప్పిన రోగుల ప్రాణాలు ముఖ్యమని బతిమాలినా బంకు సిబ్బంది కనికరించలేదు. డీజిల్ లేక వాహనం షెడ్డుకే పరిమితమైతే ఆపదలో ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటని డ్రైవర్ గంగరాజు కన్నీటి పర్యంతమయ్యారు. బంకుల వద్ద బోర్డులు కనిపిస్తున్నాయి, కానీ ట్యాంకుల్లో చుక్క డీజిల్ కనిపించడం లేదు. ప్రాణాలు కాపాడే అంబులెన్స్లకే గతిపడితే సామాన్యుడి పరిస్థితి వర్ణనాతీతం. ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని యుద్ధ ప్రాతిపదికన ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. మాట ఏం చేస్తుంటారండి? 108 ఏం జరిగింది సార్ చెప్పండి. నిన్న మార్నింగ్ వచ్చానండి. నిన్న మార్నింగ్ 11 గంటలకు వచ్చానండి. 11 గంటలకు వస్తే బళ్ళు వెహికల్ అన్నీ ఉన్నాయండి, మీరు సాయంత్రం రండి అని చెప్పారు. సాయంత్రం వచ్చారు. సాయంత్రం వచ్చి న్యూజిలాండ్ నుంచి విజయవాడకి అయ్యప్పటి కేసు వచ్చింది. కేసు ఉందండి, డీజిల్ కొట్టండి అని చెప్తే కొడతా అని చెప్పి మమ్మల్ని 20 నిమిషాలు ఇక్కడ పెట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మేనేజర్ గారిని అడిగింది. వాళ్ళ వర్కర్స్ని అడిగితే కొడతా అన్నారు. వాళ్ళ మేనేజర్ గారిని అడిగితే సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ సరే కేసు దింపేసి నేను మళ్ళీ తెల్లరగట్ట 3 గంటలకు వస్తే ఇప్పుడు వరకు బండి డీజిల్ కొట్టకుండా ఇంకా మేనేజర్ గారు రావాలి, ఆయిల్ లేదు, ఆయన చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదని వీళ్ళు అంటారు. ఇప్పుడు వరకు డీజిల్ కొట్టలేదు మాకు. ఇప్పుడు మాకేమో పక్క నుంచి కేసులు వస్తాయి. మీ కొలమంది ఇంకా బయట వాళ్ళకి ఎవరికన్నా ఆయిల్ కొట్టడం చూసారా? కారులో కొట్టారు, డీజిల్ కారులో కొట్టారు, క్యాన్లో కొట్టారండి. ఆటోల్లో క్యాన్లు ఇల్లు, కారులో కొట్టారు, 10 కార్లు కొట్టారు మా కాళ్ళ ముందు. 20 నిమిషాలు మమ్మల్ని బయట పెట్టి కారులో కొట్టారు, క్యాన్లో కూడా కొట్టారు. అది ఈ రోజు మీరు ఎన్ని గంటలకు వచ్చారు? తెల్లరగట్ట 3 గంటలకు వచ్చారండి. తెల్లవారుజామున 3 గంటలకు వస్తే ఇప్పటి వరకు ఆయిల్ గురించి సమాచారం లేదా? సమాచారం లేదండి. వస్తారు మేనేజర్ గారు, ఇదే మాట చెప్తున్నారండి. మేనేజర్ గారు కనీసం సమాధానం కూడా చెప్పండి, ఆగను కూడా ఆగలేదండి. భాగ్యనగర మహిళల రక్షణ కోసం తెలంగాణ సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది. ఆపదలో ఉన్న మహిళలకు, చిన్నారులకు తక్షణ సాయం అందించడమే లక్ష్యంగా స్పందన ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. డ్రైవర్ నుంచి సిబ్బంది వరకు అందరూ మహిళలే ఉండే ఈ ప్రత్యేక వ్యవస్థ నగర మహిళలకు కొండంత భరోసా ఇవ్వనుంది. సురక్షిత హైదరాబాద్ దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విశేషాలు చూస్తే మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటి చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్పందన వ్యవస్థ దేశంలోనే ఒక ప్రత్యేకతను చాటుకోనుంది. ఇందులో భాగంగా తొలి విడతలో 14 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాల ప్రత్యేకత ఏంటంటే వాహనం నడిపే డ్రైవర్ దగ్గర నుంచి రంగంలోకి దిగే సిబ్బంది వరకు అందరూ మహిళలే ఉంటారు. నగరంలోని ఏ ప్రాంతంలోనైనా మహిళలు లేదా చిన్నారులు ఆపదలో ఉన్నారని సమాచారం అందితే ఈ స్పందన బృందాలు క్షణాల్లో అక్కడికి చేరుకుంటాయి. బాధితులకు తక్షణ ప్రాథమిక చికిత్స అందించడమే కాకుండా పోలీసుల నుంచి అవసరమైన పూర్తి రక్షణను కల్పిస్తాయి. మహిళల ద్వారానే మహిళలకు రక్షణ కల్పించడం వల్ల బాధితులు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా, ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. స్పందన ప్రారంభంతో హైదరాబాద్ మహిళల భద్రతలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై నగరవాసులు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సురక్షితమైన సమాజం వైపు సాగుతున్న ఈ ప్రయాణం సక్సెస్ కావాలని కోరుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన శాఖలు సామాన్యుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్న చుక్క డీజిల్ దొరకని దుస్థితి. అయితే ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల పరిస్థితిని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 2 కోట్ల జనాభా ఉన్న బెంగళూరు లాంటి మహానగరంలో లేని ఇంధన కొరత ఆంధ్రాలో ఎందుకు కనిపిస్తోంది? ఇది ప్రభుత్వ అసమర్థత లేక సరఫరా లోపమా? మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అసలు నిజాలేంటి? అవును, మీరు విన్నది నిజమే. కర్ణాటక రాజధాని బెంగళూరులో కోట్లాది మంది ప్రజలు, లక్షలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే నగరం. అంతటి జనాభా ఉన్న సిటీలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత అన్న మాటే వినిపించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. పల్లె నుంచి పట్నం వరకు ఏ బంకు చూసినా నో స్టాక్ బార్డులు దర్శనమిస్తున్నాయి. రైతులు తమ సాగు కోసం, అంబులెన్స్లు రోగుల ప్రాణాల కోసం, లారీలు సరుకు రవాణా కోసం ఇంధనం లేక రోడ్లపై నిలిచిపోతున్నాయి. విజనరీ పాలన చెప్పుకుంటున్న తరుణంలో కనీసం ప్రజల ప్రాథమిక అవసరమైన ఇంధనాన్ని కూడా సమకూర్చలేని స్థితిలో ఉండడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. నిర్వహణ లోపం వల్ల ఇలా జరుగుతోందా, లేక ఆయిల్ కంపెనీలకు చెల్లింపులు చేయలేక ఈ కొరత ఏర్పడిందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే నష్టపోయేది సామాన్య ప్రజలే. బెంగళూరులో లేని కొరత ఆంధ్రాలోని ఎందుకుందో ప్రజలే విజ్ఞప్తితో ఆలోచించాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది బెంగళూరు సిటీ సెంటర్లో ఉండే పెట్రోల్ బంకు. ఎటువంటి కొరత లేదు. ఆల్రెడీ అక్కడ లారీ కూడా ఫుల్ ట్యాంక్ ఉందంట. నేను అడిగాను, అట్లాంటివి 4 ఉన్నాయంట. బెంగళూరులో ఇంధనం కొరత లేదు. మన ఆంధ్రాలో మాత్రం ఉంది. అది విజనరీ పాలన. అమ్మా నాన్నలు తమ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే పిల్లలను నమ్మకంతో డే కేర్ సెంటర్లో వదిలిపెడితే అక్కడ ఆ పతిమొగ్గలకు నరకం చూపించారు. ఇండోనేషియాలోని యోగ్యకర్తలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతి గురిచేస్తోంది. డే కేర్ సెంటర్ అంటే పిల్లల సంరక్షణ కేంద్రం కాదు, అది ఒక హింసా కేంద్రమని బయటపడిన నిజాలు చెప్తున్నాయి. అభం శుభం తెలియని పసిపిల్లలను కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆ సిబ్బంది చేసిన అరాచకాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ భయానక వివరాలు చూస్తే ఇండోనేషియాలోని యోగకర్త నగరంలో ఉన్న ఒక ప్రైవేట్ డే కేర్ సెంటర్ బయటికి ఎంతో క్రమశిక్షణగా కనిపించినా లోపల మాత్రం పసిపిల్లల ఆక్రందనలు మిన్నంటాయి. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిన సమయంలో పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టేవారు. అయితే అక్కడున్న సిబ్బంది మానవత్వాన్ని మరిచి మృగాల్లా ప్రవర్తించారు. పిల్లలు ఏడుస్తున్నారని వారిని తాళతో కట్టేయడం, అరుపులు బయటకు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారు. ఈ సెంటర్లో ఉన్న మొత్తం 103 మంది చిన్నారుల్లో సుమారు 53 మంది తీవ్రమైన శారీరక, మానసిక హింసకు గురైనట్లు దర్యాప్తులు తేలింది. సిబ్బంది చేసిన ఈ పాశవిక చర్యల వల్ల కొందరి పిల్లలు తీవ్ర గాయాలు పారవడమే కాకుండా షాక్లోకి వెళ్లిపోయారు. పిల్లలు అలర్ట్ చేయకూడదని, నిశ్శబ్దంగా ఉండాలని సిబ్బంది బలవంతంగా వారిని నిర్బంధించేవారు. సెంటర్లోని సీసీటీవీ ఫుటేజ్ మరియు బాధితుల ఫిర్యాదుల ఆధారంగా అధికారులు ఈ దారుణాలను గుర్తించారు. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ డే కేర్ సిబ్బందిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే డే కేర్ సెంటర్లను ఎంచుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఘటన గుర్తు చేస్తోంది. పిల్లల రక్షణలో విఫలమైన ఆ డే కేర్ సెంటర్ను అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించడమే కాకుండా ఇలాంటి సెంటర్ల పట్ల కఠినమైన నిబంధనలు తీసుకురావాలని యావత్ ప్రపంచం కోరుతోంది.
ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తున్న కింగ్ కోహ్లీ తాను ఎదిగిన బాటను తనను తీర్చిదిద్దిన గురువును ఎన్నటికీ మర్చిపోనని మరోసారి నిరూపించుకున్నారు. ఢిల్లీలోని DPS ఆర్కేపురం స్కూల్లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ నూతన విభాగాన్ని విరాట్ కోహ్లీ అట్టహాసంగా ప్రారంభించారు. తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మతో కలిసి కోహ్లీ చేసిన ఈ సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భావి క్రికెటర్లకు దిశానిర్దేశం చేసేలా సాగిన ఈ వేడుక విరాట్ కోహ్లీ అంటే కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, కోట్లాది మందికి ఒక స్ఫూర్తి. తాను క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీని మరింత విస్తరిస్తూ ఢిల్లీలోని ప్రముఖ DPS ఆర్కేపురం స్కూల్లో నూతన విభాగాన్ని కోహ్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మతో కలిసి కోహ్లీ సందడి చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక సామాన్య బాలుడుగా రాజ్ కుమార్ శర్మ వద్ద శిక్షణ ప్రారంభించిన కోహ్లీ ఈ రోజు అదే గురువుతో కలిసి అకాడమీని ప్రారంభించడం ఒక భావోద్వేగమైన క్షణంగా నిలిచింది. అకాడమీ ప్రారంభోత్సవం అనంతరం కోహ్లీ అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రాక్టీస్ నెట్స్ ను పరిశీలించి యువ క్రికెటర్లకు కొన్ని మెళకువలు కూడా నేర్పించారు. తనను ప్రపంచ స్థాయి ఆటగాడిగా మార్చిన తన కోచ్ మార్గదర్శకత్వంలో మరిన్ని ప్రతిభావంతులైన క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోహ్లీ ఆకాంక్షించారు. కోహ్లీ తన విజయాల్లో సింహభాగం క్రెడిట్ తన కోచ్ రాజ్ కుమార్ శర్మకి ఇస్తుంటారు. ఆ బంధమే నేడు అకాడమీ విస్తరణకు నాంది పలికింది. DPS ఆర్కేపురంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త సెంటర్లో యువతకు మెరుగైన క్రికెట్ శిక్షణ లభించనుంది. కోహ్లీ రాకతో ఆ స్కూల్ విద్యార్థుల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. తనను చూసి మరికొందరి క్రికెట్ వైపు అడుగులు వేయాలని కోహ్లీ కోరుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. తన గురువుతో కలిసి ఆయన చేపట్టిన ఈ కొత్త ప్రస్థానం ఎందరో యువ క్రికెటర్ల కలలను నిజం చేయాలని కోరుకుందాం. One by one, I'll call the name. Pulkit Narang, Shivang Nagpal, Pulkit इधर जाते रहो. आर्यन शर्मा, धन्य नाकरा, मल्लिका खत्री, रागिनी, रिद्धि, अव्यम जैन, पैर नहीं छुएगा कोई भी. अव्यम जैन, अवी शर्मा, अथर्व, ओम, अवीर बंसल, अथर्व, అగ్ర కథానాయకుడు చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్న ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్ సంబంధించి లుక్ టెస్ట్ ని పూర్తి చేశారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రెండో సినిమా రానున్న విషయం తెలిసిందే. మెగా 158 గా ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమా అప్డేట్ ను దర్శకుడు పంచుకున్నారు. ఈ రోజు లుక్ టెస్ట్ పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. చిరు ఫోటోషూట్ సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ హింసకు ముందు నిశ్శబ్దం అనే క్యాప్షన్ రాస్తారు. దీంతో భారీ స్థాయి యాక్షన్ చిత్రంగా ఇది రానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో గతంలో వాల్తేరు వేరే రూపొందింది. 2023లో వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో వీరి రెండో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది మనశంకర్ వరప్రసాద్ తో హిట్ అందుకున్న చిరంజీవి 3 సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ తో పాటు శ్రీకాంత్ బోధిల చిత్రం లైన్ లో ఉంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.